నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ తాళ్లరేవు మండల పరిధిలోని సుంకరపాళెం జంక్షన్ లో శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ లక్ష్మీ గణపతి హోమం ఈ పూజలలో పాల్గొన్న ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ యానం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనరుల పునరుద్ధరణ పార్క్ పై అవగాహన సదస్సుకి హాజరైన స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తాళ్లరేవు మండలం తాళ్లరేవు ప్రజా సంఘాల భవనంలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం మృతి పట్ల ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తాళ్లరేవు ప్రజా సంఘాల నాయకులు యానం గత 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సుమారు 64 మందికి ఉచిత సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి చదువుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం విద్యార్థులకు అనేక పథకాలు అమలు చేస్తున్నారని, వాటిని వినియోగించుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఎమ్మెల్యే గొల్లపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి, విద్యాశాఖ అధికారి పంపన ప్రవీణ్, సర్వశిక్ష ఏడీపీవీ కమిటీ ప్రభాకర్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ చింతా జోగి తదితరులు పాల్గొన్నారు. గత లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన సైకిల్స్ ఈరోజు ఇవ్వడం మీకు దేనికి అంటే గవర్నమెంట్లో కొంచెం లోటుపాట్లు ఉంటాయి, దానికి మిమ్మల్ని మర్చిపోకుండా. కానీ మనం వచ్చిన వరదలకి, ఇప్పుడు వచ్చిన వరదలకి అసలు మనం వెళ్తున్న బీచ్ రోడ్కి వెళ్తున్నప్పుడు చెప్తా ఉంటుంది, నీరు వచ్చేస్తుంది ముందు, దాని మీద ఒక చుక్క నీరు కూడా రాలేదు గత 2 సంవత్సరాలుగా. అంతకుముందు ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు రాలేదు? అంత ముందు అక్కడ స్లూయిస్ కట్టారు. అక్కడ గురుకృష్ణాపురం ఫెరీ రోడ్ మధ్యలో మనకి పరేల్ గ్రౌండ్ ఎదురుకుండా ఒక రివర్ రోడ్ వస్తుంది, ట్రైన్. ఆ ట్రైన్ ముందు ఒక స్లూయిస్ కట్టారు. ఆ స్లూయిస్ కట్టడంతో ఫెరీ రోడ్ లోకి ఒక చుక్క నీరు కూడా రావడం లేదు. అది ఎందుకు అలా 2 years బ్యాక్ అంతా మునిగిపోయేది, ఇప్పుడు మునగలేదంటే దానికి కారణం మన ఎమ్మెల్యే అశోక్ గారే. ఈ ఐడియా మరి ముందు ఎందుకు రాలేదు? అప్పుడు కాంక్రీట్ వరప్రసాద్ చంద్రరావు గారు, మల్లాడి కృష్ణారావు గారు చేసినప్పుడు ఐడియా వాళ్ళకి వచ్చి ఉంటే మనకి ఇంతలా ఉండకూడదు. అంత ధైర్యం ధ్యానానికి ఏదో చేద్దాం, ప్రతి మంచి పని చేద్దామని ఐడియా ఆయనకు వచ్చింది. దాంతో మనకి ఒక చుక్క నీరు కూడా రాలేదు. అలాగే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఎప్పుడు కూడా 1,72,000 ఎప్పుడు చూడలేదు. వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ గా పడిపోవడం అంత అమౌంట్, అది కూడా ఆయన సాధించాడు. ఆయన యానం కోసం ఆమరణ కూడా చేశాడు. ఆయన ఒకటొకటి సాధించుకుంటూ వస్తున్నాడు. అలాగే ఎస్సీ వెల్ఫేర్కి 35,000 తోటి ఇల్లు కట్టడం ఉంటే దాన్ని 3.5 లక్షల నుంచి 5 లక్షలు కూడా చేశాడు. ఒక్కొక్క కార్యక్రమాన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వాటిని అధిగమిస్తూ యానం అభివృద్ధి ఎంతో కృషి చేసిన ఎమ్మెల్యే అశోక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం వచ్చిన స్కై విజన్ కానీ, ఎమ్మెల్యే ఆఫీసు కానీ, అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా ఆర్టీజీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు ఆదివారం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, డెలిగేట్ గారి చేతుల మీదుగా సైకిల్ పంపిణీ కార్యక్రమం నడిపించి సైకిల్ నెక్స్ట్ जोकर
పోలవరం మండలం పరిధిలోని కొమరగిరి జెండా స్తంభం సెంటర్లో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక గణపతి నవరాత్రులు పురస్కరించుకుని శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద బ్రహ్మశ్రీ మర్లపని సుబ్రహ్మణ్యం బ్రహ్మోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాంట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ పూజలలో పాల్గొని స్వామివారిని దర్శించారు. ముందుగా స్థానిక నాయకులు అడ్లూరి సతీష్ రాజు, ప్రజా ప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీలకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన పూజలలో గ్రామస్తులు జంపన బుజ్జిరాజు, ఉషారాణి దంపతులచే లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ మహాలక్ష్మి, మనుసూక్త, వాస్తు హోమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జంపన రమేష్ రాజు, కలిదిండి కృష్ణంరాజు, గాదిరాజు బుచ్చి కృష్ణంరాజు, దాట్ల రమేష్ రాజు, కలిదిండి సురేష్ రాజు, జంపన మధురాజు, గుట్టముక్కల రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు. महाराजाय नमः। చాలా బాగా చేసుకుంటాను అంటే ఇలా చెయ్యాలని नहीं
యానాం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనరుల పునరుద్ధరణ పార్కుపై అవగాహన సదస్సుకి స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ హాజరయ్యారు. ఈ అవగాహన సదస్సులో ఎమ్మెల్యే గొల్లపల్లి మాట్లాడుతూ ఈ ఆర్ఆర్పీ అనేది గోపాల్ నగర్లో పెట్టాలని నా ఉద్దేశం కాదని, ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకున్న సమయంలో కూడా తనకి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, అంతేకాకుండా నేను ఎప్పుడూ కూడా ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలో పెట్టాలని అనేకసార్లు డిమాండ్ కూడా చేయటం జరిగింది. అదేవిధంగా గత 25 ఏళ్లుగా కనకాలపేట, భీమ్నగర్, ఉదయకృష్ణ కాలనీలను ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డు వల్ల అక్కడ ఉన్న స్థానికులు అనేక ఇబ్బందులు, రకరకాల రోగాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి తక్షణమే స్పందించి కనకాలపేట డంపింగ్ యార్డు తొలగించి ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలో పెట్టాలని కోరుతున్నాం. ఒక శాసనసభ్యుడిగా తనకి ప్రజల అభిప్రాయమే ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాజకీయాలకు అతీతంగా ప్రజలు పోరాటానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. ప్రజలు ఎవ్వరికీ లేకుండా దూరంగా, ఎందుకంటే ఒక 5 రోజులండి ముందు కనకాలపేట డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. జస్ట్ ఇలాగా ఏదో అక్కడ రోడ్ ప్యాచ్ వర్క్ జరుగుతుంది వెళ్తే ఒక 2 నిమిషాలు నైట్ అంతా నిద్ర పట్టేస్తాను, నాకు గుండెలు పట్టేస్తాను. ఒక 30 ఏళ్ళ కుర్రోండి నాకే అలా ఉంటే నిజంగా అక్కడ నివసించే వాళ్ళ పరిస్థితి చెప్పండి. ఒక్క 2 నిమిషాలు ఉంటాను సార్, నేను రోడ్డు మీద 2-3 నిమిషాలు ఉంటాను. ఒక రకమైన ఫీలింగ్ అండి, నాసియా ఫీలింగ్ వచ్చేసి ఆ పరిస్థితి ఉంటే మన ఎవరికి ఇబ్బందికరం లేకుండా ఉన్న చోట పెట్టాలని గవర్నమెంట్కి ఏం తెలియదా అండి? దానికి ఎంతమంది నోరులు గింజిపోయి చెప్పినా అర్థం కావట్లేదు. అర్థం కానప్పుడు సుపీరియర్ ఎంతమంది ఎమ్మెల్యేలకి ఒక మంత్రి ఉంటాడు, ఒక సీఎం ఉంటారు. ఇందాక శామ్యూల్ గారు మీరు చెప్పినట్టు సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళామన్నారు. సరే, కొన్ని ప్రజాప్రతినిధిగా నేను నా గొంతు వినిపించలేదంటే నా పొరపాటు. ఎంతమంది గొంతులు వినిపిస్తున్నాయి, ఎంతమంది మాట్లాడుతున్నారు. మరి మన సీఎం గారు ఖచ్చితంగా మాట చేస్తామని చెప్పారు కాబట్టి మనం కూడా సుమారు ఒక సంవత్సరంన్నర పైన అయి ఉంటుంది కదా మీరు ఇది చేసి, మరి ఆయన కూడా స్పందించి యానం వచ్చి 4-5 సార్లు రకరకాల ఫంక్షన్స్కి వచ్చారు. అన్ని కూడా ఆ టైంలో కూడా ఆయన స్పందించి ఇది మేము చేస్తామని చెప్పి ఉన్నప్పుడు ఈ సంవత్సరంన్నర అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీటింగ్ ఏంటండి? మేమైతే అయిపోయిందని అనుకున్నాం. ఏమండి, మీకు ఆ రోజు ఇష్యూ అయిపోయిన తర్వాత ఆగిపోయిందని అనుకున్నారా? మళ్ళీ ఈ మీటింగ్ నేను నాకు మొన్న లెటర్ పంపితే నేను ఆశ్చర్యపోయాను. యాక్చువల్లీ నేను ఆగిపోయిందని అనుకున్నా. నా పోరాటం ఆ కనకాలపేట డంపింగ్ యార్డ్ తీయాలనే దానికి నేను చేసుకున్నాను. ఎందుకంటే అది మా ఊరు ఎంట్రన్స్ లో ఉంది సార్. గవర్నర్ గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు, మొన్న సీఎం గారు వచ్చినప్పుడు అలా వెళ్తున్నారంట. ఏంటిది అని అడుగుతున్నారంట. ఇదే ఒక మన అసెంబ్లీ సమావేశాల్లో నా పక్కన ఒక ఎమ్మెల్యే అండి, ఆయన 36 సంవత్సరాలు ఉంటారు, ప్రకాష్ అని. నేను యానం వచ్చాను, ఇదేంటి యానం ఎంట్రన్స్ లో డంపింగ్ యార్డ్ ఉంది అని అడుగుతున్నాను ఆయన. నాకే దాన్ని ఏం చేయలేకపోతున్నాం మనం. వాళ్ళు 20 ఏళ్ళ నుంచి పోరాడుతున్నారు, వాళ్ళు ఇప్పుడు కొత్తగా వాళ్ళు పోరాడుతున్నారు. ఒక శాసనసభ్యుడిగా ఎవరికెళ్ళి చెప్పాలి, ఎక్కడ చూసి చెప్పమంటారు నాకు అర్థం కావట్లేదు. అయితే ఆకలేస్తే అమ్మని అడుగుతాం, నొప్పి వస్తే సీఎం గారిని అడగాల,
మరి ఇంకెంతకంటే ఎక్కడ పరిగెట్టుకుంటారండి? రోడ్డు మీద ఇప్పుడు అందరూ పనులు మానేసుకుని డాక్టర్లు లేకపోతే వ్యాపారస్తులు అందరూ రోజు ఇదే పని మీద కూర్చుంటామా? ఒక్కసారి ఆ రోజు గొప్పగా ధర్నా చేశారు. నిజంగా పెద్దలందరూ కూడా అన్ని పనులు మానుకుని వచ్చారు, అన్ని కూడా గట్టిగా చెప్పాం. ఎంతకంటే ఏం చెయ్యాలో దానికి కూడా రెడీ. మీరందరూ ఒక మాట అన్నారు, ఆ ప్రజాప్రతినిధి దేనికైనా రెడీ. మీరు 1000 మంది వెనకాల రాకపోయినా, మీ ఇంట్లో లేడీస్ రాకపోయినా, మీ ఇంట్లో ఎవరు రాకపోలేదండి, నేను అడ్డంగా పడుకుంటానని చెప్పాను ఆ రోజు మీకు. నేను దానికి ఈ రోజు కూడా పూర్తిగా మద్దతిస్తానే ఉన్నాను. దానికి నేనేమి మొహమాట పడలేదండి. కాకపోతే ఒక సుపీరియర్ పర్సన్, ఎందుకంటే సీఎం గారు అనే వ్యక్తి ఒక ఎలా అంటే ఏ స్టేట్ లో ఉన్నా ఏదైనా జరిగే పరిస్థితి. తాళ్లరేవు మండల పరిధిలోని సుంకరపాళెం జంక్షన్లో శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మండపం వద్ద శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పూజలలో ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథుర్, యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ముఖ్య అతిథులుగా స్వామివారిని దర్శించి పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలకు వేద పండితులు ఆశీర్వాదం అందచేయగా శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం అధ్యక్షులు నామా గోపాలకృష్ణ, వర్తక సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఎర్రా పోతవరం వాస్తవ్యులు, శైవాగమన పండితులు బ్రహ్మశ్రీ ఉండి సుబ్రహ్మణ్యం శాస్త్రి బ్రహ్మత్వంలో గణపతి పూజ, పుణ్యాహ వచనం, పంచగవ్య ఆరాధన, విశేష లక్ష్మీ గణపతి మండప ఆరాధన, లక్ష్మీ గణపతి పూర్వక శ్రీ సూక్త, దుర్గా సూక్త, ఆదిత్య ధన నవగ్రహ హోమాలు అత్యంత వైభవంగా శైవాగమ విధంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సుమారుగా 20 మంది దంపతులు పీటలపై కూర్చుని భక్తి శ్రద్ధలతో హోమ పూజలు చేశారు. అదేవిధంగా స్థానిక సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ, వేగేసిన భాస్కర్ రాజు, ఉప్పు వాసు, అత్తిలి బాబురావు, పరిసర ప్రాంతాలకు చెందిన మరికొంతమంది ప్రముఖులు పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ప్రతినిధులు, పరిసర ప్రాంతాలకు చెందిన నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అయ్యా వేరే మౌతులు పనిచేయట్లేదండి, ఈ ఒక్క మౌతే పనిచేస్తుంది, ఉన్న మౌతులు పనిచేయట్లేదు. చూడండి ఎలక్ట్రీషియన్ వారు. ఆనో దివో బృహత పర్వదాదా సరస్వతే జదాగం దయజ్ఞం హవందే ఘృతాజీనగ్మాన్నో వాచముసతే శృణోదో సరస్వతి అనుగ్రహ సిద్ధిరస్తు. ఓంగ్నవచ్చో విహవే స్వస్తవయం ద్వేంధానాస్తనవం వసేమ విహవే సంధర్మ ఇంద్రావందా భరత విష్ణురగ్నేః నమః. ఓం విఘ్నగణపతయే నమః. ఓం ఉచ్చష్ట గణపతయే నమః. ఓం హేరంబ గణపతయే నమః. ఓం మహాగణపతయే నమః. ఓం విజయ గణపతయే నమః. ఓం దుర్గా గణపతయే నమః. ఓం నమః. ఓం గణపతి అనుగ్రహం ఎల్లవేళలా వారందరికీ కూడా కలగాలని కోరుతూ ఇప్పుడు పండిత ఆశీర్వచన కార్యక్రమం ప్రారంభం అవుతుంది.
सर्वसिद्धिप्रदायकाय नमः ब्रह्म विदुत्तमाय नमः काव्याय नमः ग्रामतये नमः ग्रामिणे नमः सोम सूर्याग्निरोचना लक्ष्मी ముంచడం అవసరం లేదు, అవి చేయమండి. మనసులో ఉండే కోరిక చెప్పుకోండి. మనసులో లేకుండా వారికి వేసేసేయాలి. చివరివాడి కేతువు గణపతి యొక్క స్వరూపమైన మన పట్టుకోండి బాబు, చెప్పండి. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి గణపతి నవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని 7వ రోజు సందర్భంగా యానం బైపాస్ నందు లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక స్వామి వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో స్వామివారికి విశేషంగా లక్ష్మీ గణపతి ఆరాధన, లక్ష్మీ గణపతి హోమానికి సంకల్పం చేసి ఉదయం 9:30 గంటలకి భక్తుల యొక్క సహాయ సహకారాలతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని ప్రారంభించి ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ఆరాధన, మార్జనలు, పంచగవ్య ప్రాశన కార్యక్రమాలు, అలాగే గణపతి విశేష 32 గణపతి మండపారాధన, అలాగే స్వామివారికి ప్రీతి అయినటువంటి 8 రకాల ద్రవ్యాలతో అష్టద్రవ్య హోమ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని పూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మరికొద్దిసేపట్లో మహదాశీర్వచన కార్యక్రమంతో ఈరోజు సంకల్పం చేసినటువంటి లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఆ వరసిద్ధి వినాయక స్వామి, లక్ష్మీ గణపతి స్వామి వారు ఈ వర్తక సంఘం వారందరికీ కూడా విశేషమైనటువంటి
భక్తి అలాగే చేసేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో చెట్టు నీడన సేద తీరుతున్న ఓ వృద్ధురాలి ముఖంపై కారం చల్లి 3 కాసుల బంగారపు త్రాడును అపహరించిన యువతి. సమీపంలో ఉన్న వృద్ధురాలు కూతురు వేసిన కేకలకు స్పందించి స్థానికులు యువతిని వెంబడించి పట్టుకుని కరెంటు స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని యువతిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్న రామచంద్రాపురం పోలీసులు. రామచంద్రాపురం మండలం ఎనమదల గ్రామానికి చెందిన గుత్తుల దమయంతి అనే వృద్ధురాలు ఏరియా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని తిరిగి వెళుతూ ఎండ తీవ్రంగా ఉండటంతో మార్గమధ్యంలో చెట్టు కింద సేద తీరుతూ ఉండగా ఓ యువతి స్కూటర్పై వచ్చి వృద్ధురాలు ముఖంపై కారం చల్లి 3 కాసుల బంగారం తాడును అపహరించుకుని పోతూ స్థానికులకు పట్టుబడింది. ఈ ఘటనకు పాల్పడిన యువతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రామచంద్రాపురం సిఐ కె అశోక్ కుమార్. తెగిపోయిందండి బాబయ్య, శుభ్రంగా తెగిపోయిందండి. ఈకేసిందండి బాబు, ఈకేసిందండి. చాలా దగ్గర యానాం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో 15వ గణపతి నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా 7వ రోజు పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో స్వామివారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా సాధనాల నాగేశ్వరరావు, నాగలక్ష్మి దంపతులతో పాటు మరికొంతమంది దంపతులు పూజలు నిర్వహించారు. గ్రామస్తులు పొట్నూరి శ్రీనివాస్, సుజాత దంపతులు స్వామివారికి లడ్డూ ప్రసాదాన్ని సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు తదితరులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామిని సర్వోపచారాన్ సమర్పయామి సర్వభారం. శంభో శంకర నమస్తివాయ సాంబ సదాశివ నమస్తివాయ శంభో శంకర నమస్తివాయ సాంబ సదాశివ నమస్తివాయ ఓం నమః శివాయ నమః 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 ఓం నమః శివాయ నమః. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి బందరపాళెం గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయకుని సన్నిధిలో చదువుల తల్లి సరస్వతీదేవికి చిన్నారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బందరపాళెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం వద్ద శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యకు ఆటంకం కలగకుండా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి సన్నిధిలో చదువుల తల్లి సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సమీప ప్రాంతాలకు చెందిన చిన్నారులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.
ఓం మహోదరాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం భౌమోదరాయ నమః ఓం విష్ణాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం గజాననాయ నమః ఓం భీమాయ నమః ఓం ప్రమోదాయ నమః ఆనందాయ నమః ఓం పదాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం మయూరాయ నమః ఓం భీమాయ నమః ఓం మేఘనాదాయ నమః ఓం గణేశాయ నమః ఓం వినాయకాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం భీరాయ నమః ఓం సూరాయ నమః ఓం మధుప్రాయ నమః ఓం మహాగణపతియే నమః ఓం బుద్ధిప్రియాయ నమః గౌరీ భగాయ నమః ఓం భూమాయ నమః గౌరీ తేజోభవాయ నమః ఓం సత్యని విభవాయ నమః ఓం యజ్ఞాయ నమః యజ్ఞమాయ నమః బ్రహ్మాండ ప్రపంచదే నమః ఓం యామఫలాయ నమః సత్యశిరోరుహాయ నమః జగనాయ నమః రావణీ సత్యాయ నమః మంగోష్ణాయ నమః అంబనాయ నమః ఓందరత్నాయ నమః ఓం భాగే నమః సమస్త నిబ్రహ్మస్వర్గాయ నమః సంభాగ కుంభాగ యానాం శివారు కనకాలపేట రామాలయం సెంటర్లో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో గ్రామస్తులు మోటుపల్లి రామకృష్ణ, విజయలక్ష్మి పుణ్య దంపతులతో పాటు మరికొంతమంది దంపతులు పూజలు నిర్వహించారు. గ్రామస్తులు మత్స్య శ్రేణు స్వామి వారికి 101 కేజీల లడ్డు ప్రసాదాన్ని సమర్పించారు. దుర్గాదేవి గుడి దగ్గర నుండి ఊరేగింపుగా లడ్డూను తీసుకొచ్చి పూజలు నిర్వహించే స్వామివారికి, అదేవిధంగా మరో భక్తుడు 25 కేజీల లడ్డూను స్వామివారికి సమర్పించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి పూజలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక రామాలయం ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కవల బాబులు, కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్త ప్రాణాయ ఉత్తిష్టంతో భూతవిరాజాః ఏతే భూమి మారక ఏతే కామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఓం భూః ఓం భువః ఓం భువః ఓం మహాభోజ్ఞనమోత్తమః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఉమా బ్రహ్మోత్సవం దానం పెట్టుకోండమ్మా. మామ అనుకోండి. మామ ఉపాధ్యక్ష ద్వారా శ్రీ పవిత్ర ప్రీక్షతం శుభాభ్యాం శుభే స్వర్ణే ముహూర్తే శ్రీ మహావిష్ణురాగ్నేయ ప్రవర్తమానస్యామి కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భారతవర్షే భారతఖండే అస్మిన్ వర్తమాన శ్రీ పరమశివ గోత్రోద్భవస్య శ్రీ వరసిద్ధి వినాయక స్వామినః కమిటీకి, ఊరి పెద్దలకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ గత 7 సంవత్సరాల నుంచి వరసిద్ధి వినాయకుడికి ప్రసాదం ఇస్తూ దేవుడు అన్ని విధాలను కాపాడి ఇంకా ముందు అన్ని విధాలు నేను చూసి అన్ని సంవత్సరాలు మనం ఇచ్చేటట్టుగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
పదహారు సంవత్సరాల క్రితం చిన్నగా మొదలుపెట్టినటువంటి ఈ యొక్క వినాయకుడి యొక్క విగ్రహాన్ని ఇలా ఇప్పటికి ఇంత పెద్దగా చేసి ఈ గ్రామంలో ఉన్న యువకులందరూ కష్టపడి చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతో రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర 6-7 సంవత్సరాల నుంచి మన మచ్చా శ్రీని గారు లడ్డూని ఇవ్వటం జరుగుతుంది. ఆ లడ్డు ఇచ్చిన కాడి నుంచి ఆయన కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో అభివృద్ధిలోకి వచ్చారు. కాబట్టి ఈ యొక్క వినాయకుడు ఉన్న మహిమ ఏంటంటే వరసిద్ధి వినాయకుడు అని చెప్పి పేరు. ఈ వరసిద్ధి వినాయకుడు ఉన్న మహిమ ఏంటంటే మనం కోరిన కోరికల్ని వరాల రూపంలో మనకి ఇచ్చేటటువంటి దైవం కాబట్టి వరసిద్ధి వినాయకుడు అంటారు. ఈ వరసిద్ధి వినాయకుడి యొక్క మహాత్యం చాలా చెప్పరానటువంటి విధంగా ఉంటుంది. ఎవరు ఏం కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి. తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి ఈ దేవుడిని దర్శించి ఈ దేవుడికి మొక్కులు తీర్చుకుని ఈ దేవుడిని కోరిన కోరికలన్నీ నెరవేరుతాడని ఈ రకంగా మీకు తెలియజేస్తున్నాను. తప్పక భక్తి శ్రద్ధలతో వచ్చి ఈ దేవుడిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాను. పేదల ఆశాజ్యోతి, మేధావి, కార్మికుల ఆత్మ బాంధవుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి భారతదేశంలో పేద కార్మిక వర్గానికి తీరని లోటు అని తాళ్లరేవు ప్రజా సంఘాల నాయకులు అభివర్ణించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు ప్రజా సంఘాల భవనంలో జరిగిన సభలో ముందుగా ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి టేకుముడి ఈశ్వరరావు మాట్లాడుతూ నిరంతరం పేదల అభ్యున్నతి కోసం, కార్మిక హక్కుల కోసం రాజ్యసభలో మాట్లాడేవారని, మతోన్మాదానికి వ్యతిరేకంగా, నిరంతరం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మాట్లాడేవారని, ఆయన లేని లోటు దేశంలో పేద ప్రజలకు అలాగే సిపిఎం పార్టీకి చాలా నష్టదాయకమన్నారు. సిపిఎం నాయకులు వల్లు రాజు బాబు, కుడుపుడి శివనారాయణ, అత్తిలే బాబురావు, వడ్డీ ఏడుకొండలు, భజన సత్యబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ కవులు రైతు సంఘం మండల కార్యదర్శి చల్లా సంతోష్ కుమార్, పాలపు ఈశ్వరరావు, దడాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చెప్తున్నట్టుగా ఫస్ట్ ఆయన ఎమర్జెన్సీ విధించి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఆయన అరెస్ట్ అయిన రోజులు అప్పటి నుంచి ఆయన ఉద్యమాన్ని కొనసాగిస్తూ వస్తూ ఈరోజుకి కూడా కులాంతర వివాహాలు అనేసరికి అగ్ర కులాలను చిన్న పిల్లలను చేసుకుంటే చిన్న కులాలను చేసుకుంటే వాళ్ళు అమ్మాయిలు చంపేస్తున్నారు, లేదంటే అబ్బాయిలు చంపేస్తున్నారు. కానీ బ్రాహ్మణ కులాల వ్యవస్థ అయ్యింది వేరే మతం చేసుకుని ఆ రోజుల్లోనే చేసుకుని ఆయన విధానాన్ని నడిపించాడంటే చాలా పెద్ద నాయకులందరూ కూడా ఆయనకి నివాళులు అర్పించారు. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవడం కూడా మనం సరిపోం. అంత గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోయి భారతదేశానికే కాదు కార్మిక లోకానికి, సంఘానికి అందరికీ కూడా తీరం లోకని చెప్పి భావిస్తూ ఈ అవకాశం తాళ్లరేవు మండలం సుంకరపాలెం జంక్షన్ ద్రాక్షారామం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భక్తాంజనేయ స్వీట్స్ ను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన వ్యాపారాన్ని ప్రారంభించారు. శ్రీ భక్తాంజనేయ స్వీట్స్ షాప్ యజమాని కాళ్ల రామకృష్ణ అతిథుల్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం అధ్యక్షులు నామా గోపాలకృష్ణ, గంధం శంకర్రావు, నాగ వినోద్ వర్తక సంఘం ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సార్ ఇలా తిరగండి గోపి కొంచెం ఎక్కడండి. సైడ్ కొనాలి సైడ్ కొండ వచ్చారు. ఇలా చూడాలి అందరూ ఒకసారి ఇలా చూడాలి పోలవరం మండలం మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం సమీపంలో గోకవరం మణికంఠ ఇంటిలో త్రాచుపాము హల్చల్ చేసింది. పోలవరం మండలం మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం సమీపంలో గోకవరపు మణికంఠ ఇంటిలో త్రాచుపాము హల్చల్ చేసింది. వంటగదిలో త్రాచుపామును గమనించిన కుటుంబీకులు భయభ్రాంతులకు గురై భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. బుసలు కొడుతున్న పామును బంధించిన గణేష్ వర్మ పామును సురక్షిత ప్రాంతంలో వదులుతానని తెలిపారు. అగ్రతో వెలిగించండి. ముమ్మిడివరం సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి ముందుగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జి దుర్గాప్రసాద్, మండల కార్యదర్శి సెగల సూర్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సకిలే సూర్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు జి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ సీతారాం ఏచూరి మృతి వామపక్ష పార్టీలకు, ముఖ్యంగా సిపిఎం పార్టీకి, కార్మిక వర్గానికి తీరని లోటు అన్నారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమాల ద్వారా ఎర్రజెండా చేతబట్టి పోరు దారి నడిచిన నేత సీతారాం ఏచూరి అన్నారు. 12 సంవత్సరాల పాటు రాజ్యసభలో ప్రజా సమస్యలపై గళమెత్తారని గుర్తు చేశారు. 2015 నుండి సిపిఎం పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అమరుడైన మార్క్సిస్ట్ మహామేధావి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అజయ్ కుమార్, దొమ్మేటి రాఘవులు, పాము బాలయ్య, గణేష్ వీర్రాజు, పాములూరు శ్రీనివాసరావు, సత్యబాబు, శ్రీనుబాబు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తాళ్లరేవు మండల పరిధిలోని సుంకరపాళెం జంక్షన్లో శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ లక్ష్మీ గణపతి హోమం. ఈ పూజలలో పాల్గొన్న ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్, యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. యానం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనరుల పునరుద్ధరణ పార్క్ పై అవగాహన సదస్సుకి హాజరైన స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. తాళ్లరేవు మండలం తాళ్లరేవు ప్రజా సంఘాల భవనంలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం మృతి పట్ల ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తాళ్లరేవు ప్రజా సంఘాల నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.